ఈరోజు ఆఫీస్కి వెళ్ళను. నిన్ను వదిలి వెళ్ళాలనిపించటం లేదు. రాత్రి పగలనక రాసక్రీడల్లో తేలిపోవాలి. ఏ ఫైల్ చూసినా నీ ముఖమే నన్ను పలకరిస్తుంది. ఈరోజు నాకు హద్దులు పెట్టొద్దు. హే, తప్పించుకుందామనా? వదిలిపెడతానా? ఆగు ఆగు ఆగమన్నానా? అలాగే నిల్చు. అజంతా శిల్పంలా ఉన్నావు. ఇంత అందం ఆకర్షణ ఎలా వచ్చాయి నీకు? అదో ఉద్యోగం వదిలేస్తాను. నీతోనే ఉండిపోతా, నీలోనే కలిసిపోతా. అసలు మన ఇద్దరం పక్షుల్లా ఎగిరిపోతాం. ఎవ్వరూ లేని ఏదో లోకంలోకి అలా అలా వెళ్ళిపోతాం. నువ్వు అడుగులు వేస్తుంటే నా గుండెల మీద నడిచి వెళ్తున్నట్టుంది. ఇదిగో ఇలా నేల మీద నా చేతులు పెడతా, వాటి మీద నడిపిస్తా. నీ పాదాలు కందిపోకుండా అలా నా చేతుల మీద నడిపిస్తా. మనం ఇలాగే కలిసిపోవాలి. బతుకులోనైనా చావులోనైనా కలిసే ఉండాలి ప్రియా. వచ్చేసా. మన్నించు డియర్, ఆఫీసులో హెవీ వర్క్. ఏం చేయమంటావు? పనులు మానుకొని పెళ్ళాం కొంపు పట్టు తిరగటానికి మనకు వీలు అవుతుందా చెప్పు? నువ్వు అలిగితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఆ అలకలో వచ్చే అందం మట్టిపోతుంది. ఏమిటి మౌనం? ఒక పక్క ఆకలిగా ఉంది, మరొక పక్క నీ అందంతో నన్ను గుంజేస్తున్నావు. అమ్మా అన్నపూర్ణేశ్వరి దేవి, భవతి భిక్షాదేవి. ఆకలిగా ఉంది, కాస్త కూడు పెడతావా? పెట్టవా? సరే, నేనే వడ్డించుకుంటానే. వంటగదంతా ఖాళీగా ఉంది. ఈరోజు వంట చేయలేదా? లేదు, చేయలేదు. చేయలేదా? మరి ఈ సమయంలో బయట ఏమి దొరకతావే, నేనేం తినాలి? ఏ అక్కడ తినరాలేదా? అక్కడంటే ఎక్కడ? నిన్నంతా అక్కడే తిన్నారుగా. అదే ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. పోనీ నువ్వేమన్నా తిన్నావా? తినాలనిపించలేదు. పోనీ నేనేం తినాలి? ఏం తింటారో ఎక్కడ తింటారో మీ ఇష్టం. నువ్వు కోపంగా ఉన్నావు, ఎందుకో చెప్తావా? తెలీదు. కోపానికి కారణం చెప్పు. అది ఎవరి మనసుకి వాళ్ళకే తెలుసు. చెప్తే కదా తెలిసేది. ఇదిగో ఇలా మాటలు వద్దు డియర్. నన్ను తాకదు. సరే, ఈ పూటకు నేనే పస్తుంటానే. కదా వెళ్ళం. నేనెందుకు ఫస్ట్ ఉండాలి? పోనీ బయట అన్న దొరుకుతాయని ట్రై చేయమంటావా? అక్కర్లేదు. నాకు విసుగ్గా ఉంది. నన్ను చూస్తే విసుగ్గా ఉందా? తిక్కగా కూడా ఉంది. అలాగే ఉంటుంది. ఏమిటి ఏమిటి సమాధానం? ఏమిటి సాధించట్లేదే? సాధింపు చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఏం గమనించారు? అదిగో ఇలా దూరంగా వెళ్తుంటావు. పడకలు కూడా దూరం చేసావు. ఒంట్లో బాగాలేదేమో అనుకున్నా. మౌనంగా కూడా ఉంటున్నావు. మాట లేనప్పుడు నిశ్శబ్దమే ఉంటుంది. నిశ్శబ్దం వెనక శబ్దం దాగుంటుందని మాకు తెలుసు. అది వినపడదు. వినపడితే తట్టుకోలేరు. సరే, ఏంటి పొడి పొడి మాటలు? మాట లేనప్పుడు మౌనమే ధ్వనిస్తుంది. నీకేమన్నా దయ్యం పట్టిందా? ఎవరికేం పట్టిందో అందరికీ తెలుసు. అందరూ అంటే? అదిగో చూస్తున్న జనాలకి. జనమేం చూస్తారు? మనం ఆడుతున్న నాటకాలు. ఎందుకు చూస్తారు? న్యాయం ధర్మం జడ్జిమెంట్ ఇవ్వాలిగా. కనబడుతుంది. ఏం కనబడుతుంది? నన్ను ముట్టుకోకండి. అరే, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. దేనికి? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నా? ఆ ప్రశ్న మీ మనసుని మీరు అడగండి. అంటే ఏముంది?
మీరు నాపై చూపిస్తున్నది ప్రేమేనా? ఇది సరసమా లేక విరసమా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? మీది కామం. నేను మీకు స్లీపింగ్ పిల్లని నాకు అర్థమైంది. చండాలంగా మాట్లాడుతున్నావు నువ్వు. అవును, మీ ప్రవర్తన చండాలంగానే ఉంది. నా ప్రవర్తన చండాలంగా ఉందా? అవును, చండాలంగానే ఉంది. సమయం సందర్భం లేకుండా ఇంటికి రావడం, అసందర్భపు సరసాలు ఏంటిదంతా? ఎవరిని మోసం చేయడానికి ఎంతకాలం మోసం చేస్తారు? అదే ఆఫీసులో 1,00,000 పనులు ఉంటాయి. ఆఫీస్? మీరు వెళ్ళింది ఆఫీస్కి కాదు, క్యాంప్కి. అలా అని చెప్పి నేనే ఆఫీస్కి వెళ్ళలేదే. మరి ఎక్కడికి వెళ్ళారు? 1,00,000 పనులు ఉంటాయని చెప్పాను. ప్రైవేట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. అంతా మన కోసమేగా. ఆహా, మీతో కలిసి ఆటోలో వచ్చిన అమ్మాయి ఎవరు? ఆటో, షేర్ ఆటో, ఎవరెవరో వస్తూ ఉంటారు. మీ ఇద్దరు షేర్ చేసుకున్నారా ఆటోని? నీకు అనుమాన ప్రసాచం పట్టినట్టుంది. మీకు కామ పిశాచి పట్టిందా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు. ఆ అమ్మాయికి నీకు ఉన్న రిలేషన్ కూడా నాకు తెలుసు. నువ్వు ఆలోచిస్తుందంతా అబద్ధం సిరి. ఆహా, అలాగా? ఈ డైరీ కూడా అబద్ధమేనా? ఆ అమ్మాయి పేరు షీల. భర్త చనిపోయాడు. తోడు కోసం వెతుక్కుంటున్న ఆమెకు నీడలాగా మీరు దొరికారు. అసలు నా డైరీ నువ్వెందుకు చూసావు? ఇతరుల డైరీ చూడకూడదన్న సంస్కారం లేదా నీకు? ఇతరుల? ఎవరు? నేనా? నేనా? మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీలో సగమయ్యాను. ఇంకా దాపరికాలే ఉంటాయి. సిరి, కెలక్కోవడం చోట కెలికావు, తేనె తుట్టె కదిల్చావు. అనవసరంగా కదిల్చి ఇప్పుడు అసహనంతో అల్లాడిపోతున్నా. విషయం తెలుసుకున్నా, ఇంకా దాచాల్సిందేమీ లేదు. ప్రేమో మానవత్వం బలహీనత. షీలా దారుణమైన స్థితి చూడలేక కలిసిన మాట నిజం. ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నది నిజం. ఇది తప్పదు. ఆలోచించు. ఒప్పుకుంటే షీలా నాతోనే ఉంటుంది. ఐ మీన్ మనతోనే ఉంటుంది. ఆర్థికంగా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తను ఆస్తి పర్వాలేదు, బాగా సంపాదిస్తుంది. సిరి, అనవసరంగా మనకి ఈ గొడవలు నన్ను తాకట్టు, దూరంగా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు కంపరంగా అసహ్యంగా ఉంది. ఏంటి నన్ను చీ కొడుతున్నావేంటి? నీకేం తక్కువ చేశానే? తల్లిగారింటికి తరిమేశానా? కట్నం కావాలని బాగు చేశాను. సర్దుకు పొమ్మన్నా. సర్దుకు పోవాలా? ఎవరు? నేనా? నేనా సర్దుకు పోవాల్సింది? నీలా పెరగలేదు నేను. వర్జిన్లో ఇంటికి వచ్చాను. నా మొగుడు కోసం నా కన్నత్వాన్ని కాపాడుకుంటూ పెరిగాను. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సంస్కృతి కాదు నాదే. మా అమ్మ చెప్పింది, అమ్మా నువ్వు ఇంకో ఇంటికి వెళుతున్నావు, ఆ వంశవృక్షాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది. దానికోసం నువ్వు ఒక మంచి బిడ్డనివ్వాలి. అందుకు నీ ప్రవర్తన చాలా బాగుండాలి. అలా అలా నిప్పు కణికలా పెరిగాను నేను సర్దుకుపోవాలా? అసలు అసలు మాట్లాడటానికి నీకు సిగ్గుందా? నువ్వు మగాడు కదా, మేల్ ప్రాస్టిట్యూట్ నువ్వు. ఏం చూశానే? నేను మగ వేశ్య? నా ఈగోని దెబ్బ కొట్టావు. నేనేం చేస్తానో తెలీదు. నేను ఇంతే. నా కథ ఇంతే. నచ్చకపోతే డైవర్స్ ఇచ్చే. బట్ వన్ థింగ్, నీకు నచ్చినా నచ్చకపోయినా డోంట్ కేర్. థ్యాంక్ గాడ్, ఇక నటించే అవసరమే లేకుండా చేశాను. గుడ్ బై.
కౌశిక్ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? ఇది కౌశిక్ గాడి ఇల్లే. బయట బోర్డు కూడా ఉంది. నో డౌట్. హలో, లోపల ఎవరు లేరా? అరే కౌశిక్, రా రా బయటికి. గోప పగలు కొడతానే ఉన్నావు. రారా రా. కౌశిక్, ఎవరండి మీరు? పర్మిషన్ లేకుండా సరాసరి గదిలోకి వచ్చారు. బయటికి నడవండి. కాలింగ్ బెల్ పనిచేయడం లేదు మేడం. కాలింగ్ బెల్ పని చేయకపోతే డోర్ నాక్ చేయాలని తెలీదా? డోర్ మీద గీతలు పడతాయని. అలాగా? నడవండి బయటికి, నడవండి. మేడం, ఈసారి తలుపు తట్టి మరి వస్తాను. సారీ మేడం, సారీ మేడం, ఉంటాను మేడం. ఎస్ కమింగ్. నా పేరు శశికాంత్ మేడం. ఈ ఇంట్లో ఉండే కౌశిక్ అనే వ్యక్తికి ప్రాణ స్నేహితుడు. లోపల రావచ్చా? రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. నన్ను గుర్తుపట్టలేదా? ఫైర్ బ్రాండ్ శిరీష. ఎందుకు గుర్తులేదమ్మా? నీ చెంపదెబ్బ ఇంకా మంట పెడుతూనే ఉంది. అవును, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడే. ఇక్కడే అంటే? ఇక్కడంటే మీ ఫ్రెండ్ కౌశిక్, నా మొగుడు, నా హబ్బీ. నమ్మమంటావా? ఆధార్ కార్డు చూపెట్టాలా? అంతా సరే, వాడితో నీకు అసలు ఊహించలా. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. నేనైతే అంటాను. మాదంతా పెద్ద చెత్త బ్యాచి, నువ్వేమో డైమండ్. నీ కోసం తెగ తిరిగేవాళ్ళం. కంటి చూపు కూడా తక్కలేదు మాకు. పెద్దవాళ్ళు చేసిన పెళ్లి మాది. పిల్లలు లేరు. నేను అమెరికాలో ఉండటం వల్ల మీ పెళ్ళికి రాలేకపోయాను. అవును, పెళ్లి కార్డులో అమ్మాయి పేరు నాగలక్ష్మి ఉన్నట్లు గుర్తు. ఎస్, శిరీష నాగలక్ష్మి నా పేరే. అవును, అమెరికాలో ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, కూలి కోసం వెళ్ళాము. అక్కడ డాక్టర్ తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఒక ఇండియన్స్ని గార్డనర్స్ అంటారు, అంటే తోటమాలిగాళ్ళు అని. అంటే నువ్వు కూడా తోటమాలి? సాఫ్ట్వేర్ కదా, పర్వాలేదు. ఇక్కడికి వచ్చా ఫోజులు కొడతాం. అక్కడ అమెరికాలో బెక్కి చచ్చి బతకాల్సింది. ఎప్పుడు ఎవరు ఎందుకు చంపేస్తారో తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే శిరీష గారు, తోక ముడుచుకున్న కుక్క లాంటి బతుకు మాది. ఇంటికి లగేజ్ హోటల్లో పెట్టాము. సాయంత్రం ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తారు కదా, మా ఏర్పాట్లు మాకుంటాయి. భోజనం మాత్రం ఇక్కడే చేశాడు. అనుకోని అతిథిలా వచ్చాను. ఈసారి ముందుగా ట్రిప్ వస్తాను, అప్పుడు భోజనం చేస్తాను. ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పలేదు. ఎప్పుడు వస్తాడు? అది చెప్పలేదు. అరే, చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఉత్సాహం అంతా పోయింది. ఈ ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డాను. మొత్తానికి తెలుసుకున్నావు కదా, కరెక్ట్ అడ్రస్కే వచ్చావు కదా, ఏంటి బాధ? వాడు దొరకలేదు కదా. అయ్యో, మీ ఫ్రెండ్ నాకే దొరకడం లేదు బాబు. దొరకడు, అర్థం కాదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటానని శబ్దం చేశాడు. తెగ తిరిగేవాడు. ఎవరితో? ఎవరితో అంటే ఎవరైనా దొరుకుతారేమోనని. దొరికారా మరి? దొరికాడు. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు షీలా. అవునా? ఎస్ ఎస్, షీలా. ఏమో లవ్లీగా ఉంటుంది. మరి ఎందుకు చేసుకోలేదు? ఏంటి గూఢచారులు అడుగుతున్నావు? అయ్యో బాబోయ్, మాటల్లో పెట్టి మ్యాటర్ భలే లాగేస్తున్నావు నువ్వు. అలా అంతా కాదు, ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఉండవు కదా. ఉండవు. మరి ఆ షీలను ప్రేమించిన వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావు. నేనా? ప్రేమ? అదేలే, ఇష్టం. అబ్బా, ఇష్టాన్ని ప్రేమగా ఎలా చెప్పగలుగుతాం? ఇష్టం అంటే ఇష్టం, దట్స్ ఆల్, అంతే. చూడు శిరీష గారు, ఎక్కడికక్కడ అతుకుపోవటం ఈ జన్మలో లేదు. మరి
కౌశిక్ కోసం షీలాని నువ్వే సాక్రిఫైస్ చేసావన్నారు. ఎవరన్నారు? ఒరే నాకు లైన్ క్లియర్ అయిందిరా అన్నారు. ఓకే ప్రొసీడ్ అన్నారు. చూడు శిరీష గారు, ఎక్కడికక్కడ ఇరుక్కుపోవటం, అట్రాక్షన్ ప్రేమ అనుకోవటం నాకు నచ్చదు. మనంతా ఫారిన్ స్టైల్, మాది మాత్రం ఇండియన్ స్టైల్. అగ్నిసాక్షి ప్రమాణాలతో పెళ్లి చేసుకోవటం, వదిలించేసుకోవటం. పెళ్లి పేరుతో ఒకళ్ళు, ప్రేమ పేరుతో ఒకళ్ళు, ఇంకోలాగా అని ఇంకొకళ్ళు. ఇండియా ఎంతగా మారిపోయిందా? ఇండియా మారిపోలేదు, డేటింగ్లే పెరిగిపోయింది. అయితే ఫారిన్ స్టైల్కి వచ్చేసారు. ఓహో, అందుకేనా ఇండియా వదిలేసి అందరూ అమెరికా వచ్చేస్తున్నారు? నువ్వు కూడా అందుకేనేంటి అమెరికా వెళ్ళిపోయింది? నేను మాత్రం ప్రసిద్ధుల కోసం వెళ్ళాను అంతే, అబద్ధం చెప్పను. కానీ శిరీష గారు, ఒక నిజం చెప్పనా? కౌశిక్ ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. నీతో ఎలా ఉంటున్నాడు కానీ ప్రాణంగా చూసుకున్నాడా? ప్రాణంగా అంటే నీవు లేక వీణా పలకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. అలా అలా అన్నమాట. హలో మేడం, అదే అమెరికాలో గెస్ట్ వస్తే రెస్ట్ రూమ్ చూపిస్తారు. అది మర్యాదలో ఒక భాగం. థ్యాంక్ యూ. హలో, సిరి ఆగు. అరే ఆగమన్నానా? ఆగు. వెనకాల తోకలాగా వదలండి. వానికి బాగాలేదు, ఇంకోటి ఏదైనా చెప్పు. ఇంకేం చెప్పాలి? నీ సీతలో పువ్వు అని చెప్పు. సిగల పువ్వు ఎప్పుడు అక్కడే ఉంటుందిగా. అందుకే ఎప్పుడు నీ వెనకే ఉంటాను. కాస్త నన్ను ఊపిరి పీల్చుకొనివ్వండి. నువ్వు కట్టుకునే చీర నేనైతే ఎంత బాగుంది. అలా అయితే చీరలు కట్టుకోవడం మానేస్తాను. అవునా? పొంగే నీ నేనైతే ఎంత బాగుంది. సరే, నీకు అసలు సిగ్గలేదు. ఏంటి? అబ్బా, ఇప్పుడు ఇవెందుకు? తీసుకోండి. అయ్యో, దూరం అన్నాడు. మాకు నేను చేస్తాను. అరే చూసుకుందా చెప్పారా? అయ్యో, రక్తం వస్తున్నట్టుంది. తగ్గిపోతుందిలేండి. అమ్మో కాదు, అంబులెన్స్ ఫోన్ చేస్తాను. కట్టు కట్టుకుంటే సరిపోతుంది. లేదు. ఓ గాజు ముక్క, ఏమే నీ అహంకారము? నా శ్రీమతి కాళ్ళే గుంచుకొని గాయపరుస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడు. శిరీష, ఏంటి అదోలా ఉన్నావు? అర్థం కాలేదా? ఏదో దిగులు నిన్ను కమ్మేసినట్లుగా ఉంది. అవును, అడిగేంత స్వాతంత్రం నాకు లేదు, కానీ ఎందుకని అడగచ్చా? అడగచ్చు. అడగకపోయినా చెప్పాలి. అమ్మ నాన్నని, అన్ని బంధాలని తెంచుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నాకంటూ ఎవ్వరూ లేరు, స్నేహితులు కూడా లేరు. కౌశిక్ అనే పేరుతో భర్త అనబడే బంధం మాత్రం ఒకే ఒక్కటి ఇక్కడ. అంతే. భగవంతుడు ఏమిచ్చినా జీవితంలో మౌనంగా ఆహ్వానించాల్సిందేగా. నీ మాటలో గుండెను కదిలిస్తున్నా. అంటే నువ్వు ఎంత భారాన్ని వస్తున్నావో నాకు తెలుస్తుంది. ఏం జరిగిందో నువ్వు చెప్పకపోయినా మన చుట్టూ ఉన్న ఈ వాతావరణం అసహనంగా మారుతుంది. నాకు చెప్పడానికి అభ్యంతరం చెప్పదు. ఆత్మీయంగా పంచుకోవటం అవసరం. పంచుకుంటే
సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దేనికైనా తప్పకుండా ఉంటుంది. ఉండదు అనిపిస్తే ఆ సమస్యను క్లోజ్ చేసేయాలి, అంటే యాక్సెప్ట్ చేయాలి. 2 రకాలుగా చెప్తున్నావు. దేన్ని తీసుకోవాలి? సమస్యకు మొదలు ఎక్కడుందో దాన్ని తీసివేయాలి, మూలాలతో సహా. అంటే చనిపోవాలా? కాదు, బ్రతికి ఉండటం కోసం. చూడు సిరి, కొన్ని సమస్యలు ఎలవేళ బ్రతికుండటం చాలా అవసరం. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ పరిష్కారానికి రావటం లేదు. ప్రజలు ఎంతోమంది మన వేరే జవాన్లు చనిపోతున్నారు. వాళ్ళ చేతగంతనాన్ని కట్టుపుచ్చుకొని సంవత్సరాలు బతికిస్తూ గేమాడుతున్నారు. మొగుడు పిల్లల గొడవలైనా అంతే. సమస్య కోసం పొద్దు కూగులు కీచులాట ఆడతారు. అసలు విషయం ఏంటో చెప్పు నాకు. మేము విడిపోతున్నాం. అంటే విడాకులు తీసుకుంటాం. విడిపోవడానికి విడాకులు అవసరమా? చట్టపరంగా అవసరం. కారణం? అడల్టరీ. అడల్టరీ ఏముంది? శారీరక వాంఛలు ఎవరితోనైనా తీర్చుకోవచ్చు, నేరం కాదు అంటున్నారు కదా. తీర్చుకోమనండి, కానీ అతను అలా ఉండడాన్ని నేను అంగీకరించను. అందుకే ఈ విడాకులు. విడాకుల వరకు వచ్చిందంటే సమస్య గట్టిదే. అవును. విడిపోయి సుఖంగా బ్రతకగలవా? కష్ట సుఖాలనేవి నా చేతుల్లో ఉన్నాయి. దానికి ఎవరి ప్రమేయం లేదు. ఇంతకు కౌశిక్ నీ విషయంలో చేసిన తప్పేంటి? మరో అమ్మాయితో ఉండడు. ఎవరా అమ్మాయి? ఎవరైనా కావచ్చు, కానీ నన్ను మోసం చేశాడు. పెళ్లి నాటి ప్రమాణాలను మర్చిపోయాడు. ధర్మ విరుద్ధం. నా ధర్మాన్ని నేను సరిగానే పాటిస్తున్నాను. భారీగా ఇంటిని చక్కదిద్దుకుంటున్నాను. కానీ అతను మాత్రం నన్ను మోసం చేశాడు. నీ ఆరోపణ సత్యమని నేను నమ్ముతున్నాను. ఆఖరికి నన్ను చేసుకునే స్థితికి వచ్చాడు. అంటే భార్యని అతని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను అనేగా. ఆడదాన్ని కొట్టే మగాడు నా దృష్టిలో మృగం, మూర్ఖుడు, పశువు. నువ్వు తిరగబడవచ్చు కదా. నేను ఫైటింగ్ ప్రాక్టీస్ చేసి రాలేదు చేస్తాను. కాపురం చేద్దామని వచ్చాను. శిరీష, ఆల్మోస్ట్ కథ క్లైమాక్స్ చేరినట్లే ఉంది. కాకపోతే ఒక యాంటీ క్లైమాక్స్ ఉంటుంది, తప్పదు. శిరీష, నువ్వు నాతో అమెరికా వచ్చి. వస్తాను. నా బ్రతుకు నేను బ్రతకడానికి మాత్రమే వస్తాను. నాతో కలిసి ఉండలేవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం ఉండే మాట్లాడుతున్నావా? సభ్యత సంస్కారం ఉందా నీకు? అంటే అతను చేసిన తప్పే నన్ను చేయమంటావా? చూడు సరి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కావాలని అన్నాను. ఇప్పుడు నిజం చెప్తున్నా. షీలా కౌశిక్ ఎఫ్ఐఆర్ గురించి నాకు తెలుసు. అమెరికాలో ఉన్న నాకు నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. కౌశిక్ నా ప్రాణ స్నేహితుడు. వాడు బ్రతుకులు పాటు చేసుకుంటాడని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే వచ్చాను. ఏం చేద్దాం అనొచ్చు? నాకే తెలియదు, కానీ నీ సహకారం కావాలి. అతనితో కలిసి ఉండి మాత్రం నాకు చెప్పొద్దు. అలాగే, పాపం వద్దు. సరే చెప్పు. నాది కోపం కాదు. కొద్దిగా కంట్రోల్ చేసి నన్ను ప్రయత్నించండి. ప్రయత్నిస్తే అతనిలో మార్పు వస్తుందా? మారితే మన్నించగలవా? తెలీదు. తెలియనట్టుగానే ఉంటుంది. ఈ చిన్న అవకాశం నాకు ప్లీజ్, దయచేసి తొందరపడదు. నా నిర్ణయాన్ని మార్చుకోమని మాత్రం చెప్పదు. ఓకే ఓకే, నీ సమస్యకు కాలమే సమాధానం చెప్తుంది. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా? ఆకలేస్తే నీళ్లు, లేకపోతే కన్నీళ్ళు. ఇదే నా ఆహారం. కన్నీళ్ళు తాగి బ్రతకొచ్చా శశికాంత్. నీ మాటలు పదే పదే నా గుండెల్లో పిండేస్తున్నాను. వస్తాను, మళ్ళీ వస్తాను. వాడు వచ్చాడా? నిలబట్టలేదా? వాడంటే ఊరు పేరు లేదా? శశికాంత్. మాట్లాడదేంటి? తెలిసి కూడా అడిగితే ఏమనాలి?
మన గురించి ఏమన్నా మాట్లాడావా? మన గురించి నేను మాట్లాడక్కర్లా, అందరికీ తెలిసిన విషయం. అందరి గురించి నాకెందుకు? ఫోన్ చేశాడు అంటే తమరు కలవలేదన్నమాట. అమెరికా నుంచి వచ్చిన వాడిని కూడా కలవడానికి మేము తీరికలేదు. ఎంత మర్యాదో! రేపు మన ఇంటికి భోజనానికి వస్తాడు. ఇక్కడ వండి వార్చే వాళ్ళు ఎవరూ లేరు. అలా మాట్లాడతావేంటి? వాడు మనకు అతిథి. ఆతిథ్యం ఇవ్వడానికి ఇక్కడ సంసారం సాగట్లేదని చెప్పకపోయావా? అలా ఎలా చెప్తాము? ఏ నీ రెస్ట్ హౌస్కి తీసుకెళ్ళకపోయావా? వాడు వస్తానన్నది ఇక్కడికి, ఈ ఇంటికి. ఇక్కడ అంత ప్రేమమూర్తులు ఎవరూ లేరు. ముందుగా తాళి కట్టించుకున్న భార్య. తాతో మాట్లాడు. ఏంటి నీ మొండితనం? అర్థం చేసుకోవా? ప్లీజ్ నా మాట విను. వినండి. భర్తని గౌరవించలేవా? అవన్నీ ఎప్పుడో పోయాయి. అండీలు బొండీలు ఆ గౌరవాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాం. నాతో మాట్లాడు. పోగలిగి అసలు ఏంటి నీ వ్యవహారం? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా మాటను అర్థం చేసుకో. ఆ బంధాలన్నీ ఎప్పుడో తెగిపోయాయని చెప్పాను. తెంచుకుంటే తెగే బంధం కాదు ఇది. మనం తెంచుకోకపోయినా కోర్టు తెంచేసి 2 ఆకులు ఇస్తుంది, విడాకులు. అదంతా ఈజీ ఏం కాదు, బలమైన సాక్ష్యాలు కావాలి. మా దగ్గర చాలానే ఉన్నాయి. ఏమున్నాయి నీ దగ్గర? చూపించు. నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అంటున్న ముద్దాయి నేనే కదా, చూపించు. అయినా ఇవన్నీ నీకు అనవసరం. నాతో మాటలు నీకు అనవసరం. నీ హద్దులను గుడ్డు. నా హద్దు నువ్వే, నా బుద్ధు నువ్వే. ఏంటి సరే, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా మాట సరే సరే సరే. అరే ఆగు. సరే ఊరుకో ప్లీజ్. సరే నా మాట చూడు. సరే నాకు తెలీదు. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, కానీ నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావట్లేదు. నువ్వు నాలో ఉంటే నాకు ఈ వ్యామోహం ఏంటో అర్థం కావట్లేదు. నీతోనే ఉండాలని, నిన్ను దగ్గరికి తీసుకోవాలని, కలిసి ఉండాలని ఉంటుంది. కానీ బయటికి వెళ్ళగానే అదంతా మర్చిపోతున్నాను. నాకు ఈ వ్యామోహం ఏంటి? ఈ 2 రకాల మనసు ఏంటి? కాదు, ఒక్కటే మనసు. అంటే మేమంతా సంస్కారంగా పెరగలేదు. ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి బూతులు మాట్లాడుకుంటూ అదేదో గొప్పగా భావిస్తూ పెరిగా. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా గాడితత్వం. మేమింతే, మా బ్రతుకులు ఇంతే. మమ్మల్ని ఎవరూ బాగు చేయలేదు. సరే 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 కలసిన మనసులే పగిలిన హృదయమే రగిలిన మనసులే అది వినిపించని రక్తపాతం, అది వినిపించని మౌన నినాదం, అది వినిపించని మౌన నినాదం.
వాడు వచ్చేస్తున్నాడు. అయితే నన్ను చేయమంటావు? కొంచెం మూడ్ మార్చుకో, ఇది నా రిక్వెస్ట్. నాకు నటించడం చేత కాదు. ఎక్కడో దూరం నుంచి వస్తున్నాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ప్లీజ్. అదిగో వచ్చేసి. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. సిరి, అరే అమెరికా నుండి వచ్చావు, ఏమన్నా తీసుకొని వచ్చావా? రూములో ఉందలేరా? అవునా? రా కమ్, రా కూర్చో. జ్యూసా? జ్యూస్ ఏమిట్రా? ఆకలితో వచ్చాను, ఈరోజు విందు మీరే ఇవ్వాలి. చాలా సంతోషం. మా వంటలు మీకు నచ్చుతాయా? వాటి కోసం మొహం వాచిపోయి ఉన్నాను. సరే, ఫ్రెండ్స్ ఇద్దరు చాలా కాలం తర్వాత కలిసారుగా, జ్యూస్ తీసుకుంటూ ఉండు, మాట్లాడుకో. నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను. ఎక్కడికి? మీకేదో ఒక స్పెషల్ చేయాలి. అరే సిరి వంట బాగా చేస్తుందిరా, తిన్నావంటే అస్సలు మర్చిపో. నేను వచ్చి 10 days అవుతుందిరా. అవునా? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారా? తీర్థయాత్రలు ఏమైనా చేస్తున్నావా ఏంటి? ఆ వయసు ఇంకా రాలేదులేరా. మరి ఎక్కడికి వెళ్ళావు? మనోహర్ వాళ్ళ పేరెంట్స్ కలిశాను, వాళ్ళు కూడా కలిశాను. మనోహర్ వాడు జైల్లో ఉన్నాడు కదరా, ఏమన్నాడు? ఏమంటాడు? ఏదైనా మనదో అనుకున్నప్పుడు స్వార్థం వచ్చేస్తుంది కదా. ఆడవాళ్ళ విషయంలో అయితే ఇంకా ఎక్కువ. వాడు భార్యనే చంపాడు కదరా. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, వాడు భరించలేకపోయాడు, చంపేశాడు. ఆమె ద్రోహం చేసిందని చంపాడు. చేస్తే చంపేయడమేనా? ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఎవరితో లింక్ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నిన్ను కూడా నీ భార్య చంపాల్సిందేగా. పెళ్ళిళ్ళు పెట్టాకలైపోతుంటే భయమేస్తుందిరా. భయం దేనికిరా? ఎవరి లైఫ్ సరిగా లేదు, సుఖం సంతోషం లేకుండా ఎందుకురా ఈ పెళ్ళిళ్ళు? అందుకని చంపేసుకుంటారా ఏంటి? మనోహరు ప్రేమించాడు, ఆమె లోపల బ్రతికాడు. భార్య తన నమ్మకాన్ని దెబ్బతీసింది. వాడు అనవసరం అనుకున్నాడు, తన మగతనానికి అవమానంగా భావించాడు, చంపేశాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అదే తప్పు చేశారు కాబట్టి చంపేశాడు. మరి మగవాళ్ళు కూడా అదే తప్పు చేసినప్పుడు మొగుళ్ళు కూడా అతన్ని ఆడవారు అలాగే చంపొచ్చు కదా. అవకాశం ఉంది, కానీ ఎందుకురా? ఇష్టం లేనప్పుడు వాళ్ళిద్దరు విడిపోతే గొడవ ఉండదు కదా. అంత తేలిక? మంగళ స్నానాలు, అగ్ని సాక్షి, ఊరందరూ సాక్షిగా వాళ్ళ గుండెలకు వెల్లికి చేసేట్టు చేశారు కదరా. వధువు తన గుండెల్లో తన భర్తను దైవంలా, వరుడు తన గుండెల్లో తన భార్యను దేవతలా దాచుకున్నారు కదా. బలవంతంగా విడిపిస్తే అది గుండె కోత కదా. అందుకే ఈ రగడలు, కోర్టులు, తీర్పులు బ్రతుకు బజార్. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా విడిపోవడం జరగదు, విడిపోకూడదు. నువ్వు ఇదేదో పెద్ద సమస్యలా ఫీల్ అవుతున్నారా? ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇదంతా కామనా? కామన్. మనకు సమస్యలే లేవు, సమస్యలుండా పట్టం. ధరలు పెంచేస్తున్నారు, కామన్. ఆడవాళ్ళకు భద్రత లేదు, కామన్. ప్రజాధనాన్ని దోచేస్తున్నారు, కామన్. కత్తులతో నరుకు చూస్తున్నారు, కామన్. అందుకేనా కామన కాని కరోనా మహామారణ దేవి భూగోళాన్ని చుట్టేసింది. కామన్ని వదిలేదే. వ్యాక్సిన్స్ వేసుకుంటున్నారు కదా, కోవిషీల్డ్, కోవాక్సిన్, ఇప్పుడు బూస్టర్ డోస్. ఎందుకురా కామన్ని వదిలేయచ్చుగా? ఎందుకురా బతుకు మీద ఆశ? రే, పెళ్లి పెటాకులు లేకుండా ఇలా ఉండి నీకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, కానీ మంచి సంబంధం చూడమంటావా? జీవితంలో చేయడానికి ఏమీ లేనప్పుడే పెళ్లి చేసుకుంటారని నా అభిప్రాయం. అందుకేనా నేను నిర్ణయానికి వచ్చాను, పెళ్లి పెటాకులు లేకుండా సమాజ సేవలో మునిగిపోవటం. ఒకవేళ చేసుకోవాలనుకో, వితంతును కానీ
భర్తతో బాధలు పడలేక విడిపోయి విడాకులు తీసుకున్న అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటారా? ఇదంతా ఎవరిలో వదిలించాలని కాదు, వాళ్ళకైతే కొంత జీవితానుభవం ఉంటుంది, మంచి స్నేహితులుగా ఉండగలరు. అంతేకాని మనసులో ఒకరిని పెట్టుకొని తర్వాత పెళ్ళి, ఆ తర్వాత తిరుగుడు పద్ధతి కాదురా. ఆరామగా కలయిక సృష్టిధర్మం. ఎప్పుడు ఇంతేలేవా, ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. అవునరా, పనికిరాని వాడిని, పనికిరాని ఆలోచన గలవాడిని అని అందరూ అనుకుంటారు నన్ను సరదాగా. మరి కౌశిక్, ఈ సమాజంలో అందరూ ఆహ్లాదంగా నవ్వుకునే రోజులు రావాలని, ఒకరినొకరు దోపిడీ చేసుకోకూడదని, అందరూ ఆనందంగా బ్రతకాలని, ఆ ఆనందాన్ని భగ్నం చేసేవాడిని తరిమి కొట్టాలని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నీ మీద కూడా నాకు అదే ఆలోచన ఉంది. నేనేం చేశాను రా? విడాకులు ఇస్తానన్నమాట అడిగితే కాదన్నా, ఆ విషయం వదిలే. ఎందుకురా సమస్యల అశాంతిని కొని తెచ్చుకుంటూ నిరంతరం గొడవలతో బతుకుని జీవితాన్ని సమయాన్ని వృధా చేసుకుంటారు? యవ్వనంలో ఉన్నావు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సెంటిమెంట్స్, కమిట్మెంట్స్, నువ్వు పెద్ద గోల. యూ మస్ట్ సాటిస్ఫై విత్ వాట్ యూ హ్యావ్. ప్రాబ్లం ఉండదు, ఇంకా 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 కావాలనుకున్నప్పుడు సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారం చూసుకుంటూ ముందుకు సాగాలి. ఈ సమాజంలో బ్రతుకుతున్నందుకు ఈ సమాజం కూడా మనం ఏదైనా చేయగలగాలి. కానీ వెల్ సెటిల్ లేనిపోయిన నెత్తిన వేసుకొని అశాంతిగా బ్రతకాలనుకుంటాం. అక్కడే చెప్పాను కదరా, సెంటిమెంట్స్, కమిట్మెంట్స్. అలాగే మనసుకు నచ్చిందే చేస్తామంటావు. అంతే. నీ మనసుకు నచ్చింది చేస్తేనే నీకు మనశ్శాంతి అంటావు. ఓకే, నాకు ఎవరినైనా చంపాలనుందా? అప్పుడే నాకు శాంతి, నా కోరిక తీరుతుంది. అయితే చట్టం ఒప్పుకుంటుందా? మనిషి ఎంత నాగరికంగా ఎదిగినా గాడి తప్పుతుంటాడు. అందుకే సమాజంలో కొన్ని కట్టుబాట్లు పెట్టారు. నియంత్రణ ఉన్నది మనల్ని మనం రక్షించుకోవడానికి. తెలుసుకో, దేశానికి రాజ్యాంగం ఎలాగో కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలు అలాంటివే. అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావా? నీలా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాం? పెళ్ళి అనేది తప్పనిసరి. దేనికి? కామం తెచ్చుకోవడానికి. అలాగే ఉంది. ఒక్కరితో తీరద కామం, మరొకరు కావాలి. పెళ్ళి అయితే లైసెన్స్ ఇంట్లో పడి ఉంటుంది, సంవత్సరంగా గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పెరగవచ్చు. అదే తప్పు నీ భార్య చేస్తే నువ్వు భరించగలవా? నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు. షేలాకు నీకు ఏంటి సంబంధం? షేలా దీనమైన స్థితిలో ఉంటా. భర్త చనిపోయాడు. ఒకప్పుడు ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు తను ఒంటరిగా ఉంది. చూస్తూ వదిలేసి ఎలా ఉండమంటావు చెప్పు? నీది ప్రేమ, కామం? ప్రేమే. ప్రేమ అంటే ఆమెను తిరిగి నిలబెట్టడం, కొత్త జీవితాన్ని ఇవ్వటం, తను స్వేచ్ఛగా బ్రతికే ధైర్యాన్ని ఇవ్వడం. బుద్ధుగుట్లు ఒకరు చూసుకుంటూ డియోస్ పాడుకుంటున్నారా? ఆడా మగ మధ్య సెక్స్ లేకుండా ప్రేమ ఒకటే నిలుస్తుందా? ప్రేమను కామాన్ని కాక్టైల్ చేసి సాగిస్తున్నావు. శీల నిస్సాయిస్తుంది నువ్వు వాడుకుంటున్నావు. ఒరే వద్దురా, నన్ను నిందించొద్దురా. నేను కమిట్ అయిపోయాను రా. శీలాన్ని వదిలేందుకు నా మనసు ఇష్టపడటం లేదు. విడాకులు ఇవ్వడానికి సిద్ధమా? నేను కోరుకోలేదు, శిరీష కోరుకోదు. వెరీ సారీ. స్నేహితుడు అనే ఇంత చొరవ తీసుకుంటున్నాను, అందుకే నువ్వేం చెప్తున్నా భరిస్తున్నాను. థ్యాంక్ యూ. నీకు ఛాయిస్ ఇస్తున్నాను. ఇద్దరిలో ఎవరినో ఒకరినే కోరుకు. లేకపోతే నీ బతుకంతా, నీ జీవితం అంతా, నీ బతుకు నాశనం చేసుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగలేక చస్తావా? నాకు ఆ బాధ ఏమీ లేదా. అంతరాత్మను ప్రశ్నించు, సమాధానం ఏమొస్తుందో చూడు. ఒక పక్క దిగులుగా ఉన్న నా శిరీష కనబడుతుంది, మరొక ప్రక్క నా బ్రతికింతేనా అన్నట్టు శీలా కనబడుతుంది. ఎటు తేల్చుకోలేకపోతున్నాను. నీకే లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావా? ఇలాంటి పరిస్థితుల్లో శిరీషే కాక ఏ స్త్రీ ఒప్పుకోదు.
గతి లేక పడి ఉండేవారు తప్ప ఎవరూ ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా లోపల కుమిలిపోతుంటారా? పెద్ద హీరోలని తప్పు ఒప్పేసుకున్నావు. అది దొంగ బతుకు కదా. నాకు ఆనందాన్ని కలిగించేది ఏదైతే నాకేంట. నువ్వు అలా తెలుగుగా చేయలేదు కదా. నేను అలా ఉండదలుచుకోలేదురా. అయితే విడాకులు ఇచ్చేస్తావు. కోరుకుంటే నేను ఇస్తాను. విడాకులు ఇచ్చేస్తావు తప్పకుండా. అయితే శిరీష్ నాకు ఇచ్చే. రే బట్టుండే మాట్లాడుతున్నావు నువ్వు. విడాకులు ఇచ్చాకేనా? అప్పుడైనా సరే శిరీష నా భార్య. మరొకరితో నేను ఊహించలేను. పోనీ శీలం నాకు ఇచ్చే. మాట్లాడి ఉంటే చంపేస్తాను. ఇద్దరు నీకే. ఒకటేమో ముండమోసింది, మరొకరేమో మొగుడికి విడాకులు ఇచ్చింది. ఇద్దరు నీకే. నా భారతదేశమా, ఆడాళ్ళ కోసం ఆరాటమే కానీ నీ కోసం పోరాడే వాళ్ళే లేరా? ఉంది మాత. ఒరే కౌశిక్, ఆ రోజు తల్లిదండ్రులు ఒప్పించుకోలేక శీలాన్ని వదిలేసుకున్నాం. ఈ రోజు సమాజానికి విరుద్ధంగా శిరీష్ను వదిలేసుకుంటున్నాం. జీవితంలో చాలా కోల్పోయావు. ఇదేనా? ఇదే అన్ని కోల్పోయి అమెరికా పారిపోయా. నేను బ్రతుకుదం కోసం వెళ్ళాను. ఈ దేశంలో బ్రతుకు తెరువు లేక బానిసగా వెళ్ళాను. జీవితాన్ని లాటరీ వేయలేక దొంగ వరుస వేసుకుంటూ బ్రతుకుదం కోసం వెళ్ళాను. రే మిత్రులా వచ్చావనుకున్నాను, శత్రువులా మారావు కదరా. నువ్వు ఎలా ఊహించుకున్నా నీ గుండెల్లో స్నేహితుడి స్థానం నాదేలరా. రే పరిష్కరించుకోలేక, పరిష్కారం దొరక్క బిగుసు కూర్చుని మీకు ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తిత్వం నేనే వహిస్తాను. రే నాకు మీరు ఫీజు చెల్లించాలి. నా ఫీజు ఏంటో తెలుసా? ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తేల్చే. రే నన్ను క్షమించరు. ఇంతప్పుడు నుండి కలిసి పెరిగావురా. నా కోసం ఎంతో చేశా. కానీ ఇప్పుడు ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? రే నన్ను కొట్టరా, నన్ను కొట్టరా, నన్ను కొట్టరా. ఉండు రే, ఆ అనుబంధంతో నడుతున్నాను. రే ఇద్దరిలో ఎవరినో ఒకరు ఇచ్చేనా? రే కమిట్ అయిపోయాను రా. మనసు చంపుకోలేకపోతున్నాను. ఎందుకురా పదే అలా అడిగి నన్ను చిత్రం వచ్చేస్తాను? ఎందుకురా నువ్వు? శీలాను వదిలే. వదిలేదు. పోనీ శిరీష్ వదిలే. వదిలే. శిరీష్ని వదులుకోలేను. నేనే నిన్ను వదిలేస్తున్నాను. వదిలేసి ఏం చేస్తావు? ఏం చేస్తానో ఏమైపోతా నీకెందుకు? శిరీష ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ క్యాంపులు ఈ క్యాంపులు అటు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎలా పడితే అలా నన్ను ఒంటరిగా వదిలేసి తిరిగావు. బిక్కు బిక్కుమంటూ ఒక్కదాన్నే ఉన్నా. నాకు ఒంటరితనం అలవాటు చేసింది నువ్వే. శిరీష, నీకు హైపర్ టెన్షన్ వస్తుంది, హిస్టరికల్గా మారుతాను. దయచేసి అరుపులు తగ్గించు. తగ్గించను. అవి తగ్గవు. గుండె బద్దలయ్యి ఎక్స్ప్లోడ్ అవుతుంది. శిరీష కోపం తగ్గించు. అంతా సరే. అసలు నువ్వెవరు? నీకేంటి సంబంధం? అసలు నీకు సభ్యత సంస్కారం ఉందా? నువ్వు మనిషివేనా? స్నేహితుడు భార్యని కోరుకుంటా, విడాకులిచ్చి నీతో వచ్చేయాలా? నేను పెద్ద త్యాగశీలు అనుకుంటున్నావా? ఎలా కనబడుతున్నాను నేను నీ కంటికి? ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు మనసు లేదా? నాకు బ్రెయిన్ లేదనుకుంటున్నావా? శిరీష నేను ఎందుకలా మాట్లాడాను అర్థం చేసుకోలేవా? అర్థం గ్రహించలేవా? గ్రహించాలా? పొగరు. ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా చెల్లిపోతుంది మగాన్ని అన్న పొగరు. అసలు మాట్లాడేటప్పుడు విచక్షణ ఉండాలి కదా, ఆలోచించి మాట్లాడాలి కదా. ఒక సంసార స్త్రీని అలా అడగొచ్చా? శిరీష
నాలో ఎలాంటి అపరాధ భావం లేదు. ఉండదు. నీకు అది అపరాధంలా కనిపించదు. ఎందుకంటే మీకు మర్యాదలు తెలియవు. అది ఇది ఏమేమో పోవే రావే. ఎవరా మీకు చదువులు నేర్పిన గురువులు? మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎవరు? చదువులు లేని మొద్దులా లేకపోతే లేబర్ కాదు? ఆడదానికి గౌరవం ఇవ్వడం తెలియదు. నోరు తెరిస్తే చాలు మెదడు నిండా నోటి నిండా కుళ్ళు కంపు కొడుతూ ఉంటుంది. మిమ్మల్ని కన్నది ఆడది. మీ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చింది ఆడది. కానీ ఆడదానికి గౌరవం ఉండదు. మా ఆడవాళ్లే అమాయకుల్లాగా మిమ్మల్ని నవ్వి మోసపోతున్నారు. మైండ్ సరిగా లేదు. నా మైండ్ సరిగా లేదు. నువ్వు నార్మల్గా ఉండవా? ఇప్పుడు అడుగుతున్నా చెప్పు. నేను కావాలా? షీలా కావాలా? నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు అక్కర్లేదు. నాకు నువ్వు అక్కర్లేదు. నేను చదువుకున్నాను. నా చదువుతో నేను బ్రతకగలను. ఎంత వినయంగా వచ్చని ఇంటికి తల ఉంచుకుని తాళి కట్టించుకుని నీ కాళ్ళకు మొక్కి ఈ గడప తొక్కాను. నా తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, బంధువుల్ని అందరితో బంధాన్ని తెంచేసుకున్నాను. ఇక్కడ నాకు రక్షణ లభిస్తుంది అన్న నమ్మకంతో నా గుండెల్లో ఉన్న గుబులంతా చెరిపేసి నన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకుంటావన్న నమ్మకంతో వచ్చాను. నీ మాటలు అక్షర సత్యాలు. డీసెన్సీ లేకుండా పెరిగిన మాటలు నిజం. కొద్ది కుటుంబాలు తప్ప అంతా అలా రాజకీయంగానే ఉంది సమాజం. కానీ ఎక్కువగా నష్టపోతుంది ఆడవాళ్లే. ఎక్కువగా నష్టపోతుంది మా ఆడవాళ్లే. నోరు తెరిస్తే చాలు డ్రైనేజ్ పారుతుంది. ఈ ఆడవాళ్ళని మోసం చేస్తున్నంత కాలం మీలాంటి ద్రోహులు పుట్టుకొస్తూనే ఉన్నారు. కౌశిక్, నువ్వు చేసింది తప్పు. షీలా చేసింది తప్పు కాదు. మరొకరి కాపురం కూలిపోతుంది అని తను ఆలోచించలేదు. ఏం చేస్తుంది? ఒంటరిగా ఉన్న స్త్రీ రక్షణ కోసం అని చెప్పి మరో దారి వెతుక్కుంది. అందులో పడి ఇదిగో నీలాంటి మగ రాక్షసుల చేతిలో బలైపోయింది. అంతకు మించి షీలా చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని, ఏ తోడు లేని దాన్ని. ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడ వెతుక్కునే దౌర్భాగ్య స్థితి. పరమేశ్వరా, ఆ అమ్మకి నీ శరీరంలో అంత బాగా నిచ్చావు కదయ్యా. కానీ మాటలు రాతలు ఎందుకయ్యా ఇలా రాసావు? ఈ సమాజంలో నీలాంటి మగవాడు ఒక్కడు కూడా లేడా పరమాత్మ? నన్ను అట్టుకోవద్దు, నన్ను తగ్గదు, ఎంత అలజడి సృష్టించావరా? సరే, నేను వెళ్తున్నాను. తిన్నగా ఎయిర్పోర్ట్. అక్కడ షీలా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎస్, నువ్వు సరిగానే విన్నావు. మిత్రద్రోహి, నువ్వు భార్యద్రోహి కాదా? మన స్నేహాన్ని ఎలాగే ఉండని, నమ్మక ద్రోహం చేయొద్దు. ఎలా ఉంటుంది బ్రదర్? ప్రపంచం మారుతుంది. ఆడవాళ్ళ మౌనం శబ్దంగా మారింది, ధ్వనిస్తుంది.
షీలాకు నచ్చజెప్పాడు. జరిగిన నష్టమేంటో తను గ్రహించింది. ఇంట్లో ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి తను సిద్ధంగా ఉంది. నీకు శిరీషకు కాలమే సమాధానం చెప్తున్నాను కొన్ని చాలా ప్రయత్నం చేశాడు. నా వంతులు చేశాడు. పెళ్ళి రాధీవుడు చదువుకున్నవాడెవడు నాలా ప్రవర్తించాడు. స్వర్గం లాంటి సంసారాన్ని నరకం చేసుకున్నాను. షీలా ఏంటి ఇలా ప్రవర్తించింది? నేను ఎందుకు ఇలా సిగ్గు లేకుండా ప్రవర్తించాను? శిరీష నన్ను అంగీకరిస్తున్నా ఏమో, తను నాకు దొక్కుతుందా లేదా? ఆడవాళ్ళ మనసు వెన్నపూస అంటారు. ఇట్టే కరిగిపోతుంది. సరే ఆగు సరే, నా కోసం సరే, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. నీ విలువేమిటో తెలుసుకున్నాను. సరే, నువ్వు వెళ్ళిపోవటం అన్నది నా గుండెల మీద నుంచి వెళ్ళిపోయినది. నువ్వు లేకపోతే నా ప్రాణమే లేనట్టు సరే. నా ప్రాణాన్ని ఉండి నిలబెడతావు, వెళ్ళిపోయి నీతో తీసుకొని వెళ్తావు. నీ ఇష్టం. సరే ఒక్కసారి సరే.